హాయ్. హాయ్. కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. అమ్మాయికి అబ్బాయికి అది ఒకలాగానే ఉంటుంది, ఏంటిది అది? అమ్మాయికి అబ్బాయికా? హెయిర్ అక్క, హెయిర్ అక్క. హెయిర్ అబ్బాయిలకి లెంత్ ఉండదు కదరా, థింక్ చేయండి కొంచెం. అమ్మాయికి అబ్బాయికి అది ఒకలాగానే ఉంటుంది, ఏంటిది అది? థింక్ చేయండి కొంచెం. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతా. పెట్టేటప్పుడు పెయిన్గా ఉంటుంది, తీసేటప్పుడు హాయిగా ఉంటుంది, ఏంటిది అది? ఏదో తేడాగా ఉందేంటి? చిలకల చిన్నారి నవ్వు నవ్వితే రత్నాలు చిలకల చిన్నారి నవ్వు నవ్వితే రత్నాలు. సరే, నేను ఈ 2 క్వశ్చన్స్ అడిగా కదా మిమ్మల్ని. ఆ 2 క్వశ్చన్స్ అడగంగానే మీ మైండ్లో వచ్చిన థాట్స్ ఏంటి? అంటే నార్మల్గానా, వల్గర్గానా, ఎలా అనిపించింది? నార్మల్గా అంటే థింకే ఎలా వచ్చింది? వల్గర్గానే వస్తుంది ఫస్ట్. ఏం వల్గర్ థింగ్ వచ్చింది నీకు? అంటే ఆన్సర్ ఇదా అని అది వస్తుంది కదా. హాయ్. కానీ ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి అబ్బాయికి అమ్మాయికి ఇది సేమ్ ఉంటుంది, ఏంటిది అది? అబ్బాయికి అమ్మాయికి సేమ్ ఉంటుంది. ముఖం, నీ ముఖము ఒకలా మూతి, ముఖం. కొంచెం థింక్ చేయి, లాజిక్గా థింక్. ఏమో. ఈ హెయిర్కి ఆ హెయిర్కి డిఫరెన్స్ లేదా? పెంచుకోవాలి కదా, అందరూ పెంచుకోరు కదా. సరే, పోనీ ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇది పెట్టేటప్పుడు పెయిన్ వస్తుంది, తీసేటప్పుడు హాయిగా ఉంటుంది, ఏంటిది అది? గాజులు, గాజులు. కాదు, అది వేరే క్వశ్చన్. ఇది వేరే. Think చేయి. డర్టీ మైండ్తోనా నార్మల్ మైండ్తో థింక్ చేయి. 30 మైండ్ ఎక్కడికి వెళ్ళేస్తావాలి జనరల్గా థింక్ చేయి. మళ్ళీ క్వశ్చన్. ఇది పెట్టేటప్పుడు పెయిన్ వస్తుంది, తీసేటప్పుడు హాయిగా ఉంటుంది, ఏంటిది అది? ఎవడు యాక్టింగ్ లాడి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఏమో. కొంచెం థింక్ చేయొచ్చు కదా. అంటే మీరు అడుగుడే అంటే వేరే అడుగుతారు. సరే, పోనీ నేను ఇప్పుడు 2 క్వశ్చన్స్ అడిగా మిమ్మల్ని. మీకు నేను అడగంగానే ఫస్ట్ ఏమనిపించింది మీ మైండ్లో? గాజులు అనిపించినాయి. బ్యాంక్ ఫస్ట్ క్వశ్చన్ ఏమో. అంటే వల్గర్గా అనిపించడం అలాంటి థాట్స్ ఏం రాలేదు? ఏం రాలే. బాయ్స్ మీరు. అంతే. హాయ్. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి అబ్బాయికి అమ్మాయికి ఇది సేమ్ ఉంటుంది, ఏంటిది అది? జుట్టు నీకు పొడుగుందా జుట్టు? అంటే సేమ్ ఉంటది కదా కలర్. కలర్ డిఫరెన్స్ ఉంటుంది. నీ హెయిర్ నా హెయిర్ చాలా డిఫరెంట్ ఉంది చూడు. కొంచెం థింక్ చేయి లాజిక్గా. అబ్బాయికి అమ్మాయికి అది సేమ్ ఉంటుంది. తెలియదు. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతా. పెట్టేటప్పుడు పెయిన్ వస్తుంది, తీసేటప్పుడు హాయిగా ఉంటుంది, ఏంటిది అది? లాజిక్గా ఆలోచించు. పోనీ నేను ఇప్పుడు 2 క్వశ్చన్స్ అడిగాను కదా, అప్పుడు నీ మైండ్లో ఎలాంటి థాట్స్ వచ్చాయి? చెప్పొచ్చావి ఫస్ట్ అర్థం అంటే అబ్బాయికి అమ్మాయికి అది సేమ్ ఉంటుంది, ఏమనుకున్నావు? అంటే అంటే డబుల్ మీనింగ్ తీసుకున్నా. ఏం పర్లేదు, చెప్పు. నీకు ఏ మీనింగ్ వస్తే ఆ మీనింగ్ చెప్పు. వద్దులే అక్క. సరే, సెకండ్ వన్ ఏమొచ్చింది? అది ఇంకా పెద్దది. పర్లేదు, సెన్సార్ వేసుకుందాం 2 అని చెప్పి, ఏం పర్లేదు. అదే ఇంటిమేట్ అవుతారు కదా, అది అనుకున్నా. హాయ్. హాయ్. ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా కొన్ని. ఓకే. క్వశ్చన్ వచ్చేసి అబ్బాయికి అమ్మాయికి ఇది సేమ్ ఉంటుంది, ఏంటిది అది? ఐస్. ఐస్ కొంతమంది పెద్దగా ఉంటే, కొంతమంది చిన్నగా ఉంటాయి. చైనా వాళ్ళకైతే మొత్తమే కనిపించవు. థింక్ చేయ కొంచెం లాజిక్. తెలుసురా. సరే, పోనీ ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే లోపల పెట్టేటప్పుడు పెయిన్ వస్తుంది, బయటికి తీస్తే హాయిగా ఉంటుంది, ఏంటిది అది? తెలియదు. థింక్ చేయొచ్చు కదా. తెలియదు అంటే లేదు మాకు బుర్ర. బుర్ర లేదా? ఫిక్సా? మరి ఎట్లా బతుకుతున్నావు బుర్ర లేకపోతే? ప్రాణం ఉండే సార్ నాకైతే. ప్రాణం ఉండాలన్నా కూడా బుర్ర ఉండాలి కదా. ఏమో అక్క తెలియదు. సరే, నేను ఇప్పుడు 2 క్వశ్చన్స్ అడిగా మిమ్మల్ని. అడిగినప్పుడు 2 క్వశ్చన్స్ మీకు వచ్చిన మైండ్లో ఫస్ట్ థాట్ ఏంటి? చెప్పొచ్చు అది. చెప్పొచ్చు, ఏం కాదు. చెప్పురా.
క్వశ్చన్స్ అర్థమవుతలే మనకు పెద్దగా ఉంటుంది. లోపల పెట్టేటప్పుడు పెద్ద అవుతుంట మరి తర్వాత పెద్దగా క్వశ్చన్ చేంజ్ చేసావు. లోపల పెట్టేటప్పుడు పెయిన్ వస్తుంది, బయటికి తీస్తుంటే హాయిగా ఉంటుంది. బ్రషా నోట్లో పెట్టేటప్పుడు మేము కూడా నువ్వు కొత్త ఆన్సర్లు చెప్పకు, అది కాదు. కొంచెం లాజిక్గా థింక్ చేయి. ఏందిరా? ప్యాంటు జిబ్బ రైట్. చెప్పురా. ఏంటిది? ప్యాంటు జిబ్ అంట. కాదు కాదు, కొంచెం లాజిక్గా థింక్ చేయి. ఇంకేం రాదు. సరే ఆన్సర్ చెప్పానా? ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చి అమ్మాయి, అబ్బాయి, ఈ ఈ. ఓకే ఓకే అర్థమైంది. సెకండ్ వన్ ఆన్సర్ వచ్చేసి చౌల జిబులు అంటారు, తెలిసిన? అది తీసేటప్పుడు లోపలికి పెట్టేటప్పుడు పిన్ పెయిన్ వస్తుంది, తీసేటప్పుడు హాయిగా ఉంటుంది. అది అంతే లాజిక్. హాయ్, కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి దానిపైన వైట్ పడితే గలీజ్ అవుతుంది, ఏంటిది అది? పిండి. ఏం పిండి? గోధుమ పిండి. కాదు, థింక్ చేయి కొంచెం లాజిక్ గా. దానిపైన వైట్ అది పడితే అది గలీజ్ అవుతుంది, ఏంటిది అది? అక్క నీకు నాకు అర్థమైంది, నాకు అందరికి అర్థమైంది. ఏమర్థమైంది? గలీజ్ ఎందుకు ఆలోచిస్తున్నావు? జనరల్ గా ఆలోచిస్తున్నావు. జనరల్ ఆలోచించాం మేము కలిసి. సరే గలీజ్ ఆలోచించారు కదా, ఏం ఆలోచించారు? లిక్విడ్. లిక్విడ్. నీ బొందరా నీ బొంద. ఏ లిక్విడ్? స్పమ్. స్పమ్. అది బుర్ర భూత బుర్ర భూత. అడుగుతా, ఈ పని చేస్తుంటే కళ్ళు మూసుకొని పోతాయి, ఏ పని? కిస్ చేస్తా. అప్పుడు కళ్ళు మూసుకోపోతాయా? నువ్వు చూసినావా? మూసుకోతే చేసినావు నువ్వు అట్లా? అట్లా చేసినాం. మా పిల్ల ఇప్పుడు చూపిస్తాడు ఆడు. కాదు, అది కాదు. సరే నేను ఇప్పుడు 2 క్వశ్చన్స్ అడిగినా కదా, మీ మైండ్ లో ఏ థాట్స్ వచ్చాయి 2 క్వశ్చన్స్ అడిగినా? వేరే వేరేవి. నువ్వు కళ్ళు పని చేసినప్పుడు కళ్ళు మూసుకోంటే, కిస్ చేసినప్పుడు కళ్ళు మూసుకోపోతాయి అక్క. ఇంకేం మూసుకోపోతాయి అక్క? ఫస్ట్ది వచ్చేది వైట్ కలర్. లిక్విడ్ అంటే మనం లిక్విడ్ మస్తు ఉంటా, ఏ లిక్విడ్ అని చెప్పాలా? సెక్స్ చేసినప్పుడు వచ్చేది. ఆన్సర్ చెప్పాను. ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చి బోర్డు పైన చాక్పీస్ పెట్టి రాసిన తర్వాత చెరిపేస్తారు కదా. నేను లిక్విడ్ అని చెప్పలేదు కదా, నేను లిక్విడ్ అని మెన్షన్ చేశాను ఎక్కడైనా? అప్పుడు బోర్డు మీద చెరిపినప్పుడు బోర్డు గలీజ్ అవుతుంది కదా. ఓకే ఓకే. సెకండ్ వన్, ఈ పని చేసేటప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు ఎందుకు మూసుకుపోతాయి అంటే, ఇప్పుడు ఏదైనా వెల్డింగ్ షాప్లో మనం వెల్డింగ్ పెడతాం కదా, లింక్ పెట్టేటప్పుడు అవి నిప్పులు వస్తుంటే ఆటోమేటిక్గా కళ్ళు మూసుకొని పోతాయి. అవి కొంచెం లాజిక్గా ఆలోచించండి, దట్టిగా కాదు. ఇంకే కాలంలో ఉంటారు. డబుల్ థ్యాంక్ యూ.